ఎప్పుడు తినే వడలు కాకుండా ఈరోజు మనం బీరకాయ పొట్టు శనగపప్పుతోని మనం వడలు ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: శనగపప్పు నైట్ అంతా నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. మనం బీరకాయ పొట్టుని పడేస్తుంటాం కదా ఫ్రెండ్స్, అలా పడేయకుండా ఇప్పుడు మనం ఈ రెండింటిని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకొని వడలు ప్రిపేర్ చేసుకుందాం. ఈ వడల్లోకి ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఒక ఇంచు అల్లం ముక్క, ఒక వెల్లుల్లిపాయ, కొంచెం కొత్తిమీర, ఒక 2 పిడికెళ్ళ కరివేపాకు వేసుకోవాలి. ముందుగా మనము తీసుకున్న ఈ బీరకాయ పొట్టుని మిక్సీ జార్లో వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. పొట్టు బరకగా మిక్సీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న శనగపప్పును కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ముద్దగా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ వడలు చాలా వెరైటీగా ఉంటాయి, తినడానికి ఎంతో బాగుంటాయి ఫ్రెండ్స్, క్రంచీగా ఉంటాయి. ఫ్రెండ్స్ కొంచెం బరకగానే పట్టుకోవాలి, అప్పుడు మనకు క్రంచీగా వస్తుంది. హీట్ ఎక్కిపోయింది ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వడలు వేసేసుకుందాం. ఫ్రెండ్స్ వడలు ప్రిపేర్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని రైస్తోని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మనం రైస్లోకి పకోడీ అవి చేసుకుంటుంటాం కదా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు, అలా కాకుండా ఈ విధంగా కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. అంతేకాకుండా మనకెంతో సింపుల్గా, ఈజీగా, హెల్తీగా ఈ విధంగా చేసుకోవచ్చు. ఎప్పుడు ఒకేలాంటి ఐటమ్స్ తినడం కన్నా ఇలాంటి వెరైటీ ఐటమ్స్ చేసుకోవడం వల్ల మనకు తినడానికి బాగుంటుంది, హెల్త్ కూడా హెల్తీగా ఉంటుంది. బీరకాయ కర్రీతోని బీరకాయ పొట్టు గారెలు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం పడేయవలసిన బీరకాయ పొట్టుని కూడా మనం తినడానికి ఉపయోగించుకోవడం వల్ల ఎంతో ప్రోటీన్స్ మనకు అందుతాయి. పీచు పదార్థం ఎక్కువగా వెళ్తుంది ఫ్రెండ్స్. బీరకాయ తినడం వల్ల హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి, అదేవిధంగా ఇది తినడం వల్ల కూడా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకోసమనే ఈ విధంగా హెల్తీగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది బీరకాయ పొట్టుతో చేసిన వడలు కాబట్టి అది ఆ రంగులోనే వస్తుంది ఫ్రెండ్స్. అది మాడిపోయింది అని అనుకోకండి.